హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాజు. ఆడవాళ్ళు లాస్ట్ సీజన్‌లో లేడీస్ అందరూ గూడా వీక్ ఉండే ఒకళ్ళొకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఈ సీజన్‌లో మాత్రము ఉన్న నలుగురు, ఐదుగురు లేడీస్ ఉన్నారు. కానీ చాలా బాగా ఆడుతుర్రు. ఎంత అంటే అసలు ఈరోజు టాస్క్ చూస్తే మస్తు అనిపించింది. కాకపోతే ఒక ప్రేరణ గాని, విష్ణు గాని కొన్ని వర్స్ లూజ్ అయ్యారు. అది ఒకటి తప్పితే మిగతా గేమ్ అంతా గూడా మొత్తం ఇచ్చి పడేసిర్రు. ఒక్కొక్కళ్ళు ప్రేరణ గాని, సీత గాని, యష్మి గాని, విష్ణు గాని, నైనిక గాని వీళ్ళందరూ గూడా చాలా బాగా ఆడిర్రు. గేమ్ ఈరోజు మంచిగా అనిపించింది. ఒక్క లూజ్ టాక్ మాత్రం అది తప్పితే మిగతా గేమ్ అంతా బాగా అనిపించింది. అయితే సోనియా గేమ్ బాగా ఆడినప్పటికీ ఆమె ఏవైతే కంట్రోలింగ్ చేస్తుందో నిఖిల్‌ని గాని, పృథ్వీని గాని దానివల్ల ఆమె గేము వాళ్ళ గేమ్‌ని నెగెటివ్ చేస్తుంది. ఆమె గేమ్‌ని కూడా నెగెటివ్ చేసుకుంటుంది. టాస్క్ బాగానే ఆడింది. నిన్న కూడా బాగానే ఆడింది. కాకపోతే మైనస్ వచ్చేసి ఆమె ఏదైతే వాళ్ళని కంట్రోల్ చేస్తుందో అది మాత్రమే మైనస్ కనబడుతుంది. ఇక బిగ్ బాస్ వాళ్ళకు ఫుడ్ విషయంలో ఏం కష్టం పెడదాం అనుకుంటున్నాడో అర్థమవుతలేదు. కానీ అభయ్ కూడా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యిండు ఈరోజు. అసలు సైకో వాళ్ళు ఉన్నారు. రూల్స్ ఎవరైతే చేస్తారో అంటే బిగ్ బాస్‌నే తిడుతుండే అభయ్. మొత్తము అసలు తినాలని పెడుతుర్రా, తినొద్దని పెడుతుర్రా ఇవన్నీ రూల్స్ అని చెప్పేసి ఈరోజు క్వశ్చన్ చేశాడు. నిఖిల్‌దైతే మళ్ళీ అదే పంత. ఇక మొత్తము టాస్క్‌లో సోనియా ఏది చెప్తే అది వింటుండు. మళ్ళా నార్మల్‌గా హౌస్‌లో కూడా ఏది చెప్తే అది వింటుండు. బ్రేక్‌ఫాస్ట్ విషయంలో కూడా సోనియా చేద్దాం అనేసరికి ఆమె మాటనే వింటున్నాడు. మళ్ళా ఎవరిని సెలెక్షన్ చేయాలి అనే విషయంలో కూడా సోనియా చెప్పిన మాటనే వింటుండు. ఆయనకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ మొత్తమే కోల్పోయిండు. అసలు ఇండివిడ్యువల్ ఆట ఆడతానే లేడు. ఆమె ఏది సై అంటే సై, నై అంటే నై అన్నట్టు ఉంది నిఖిల్ కథ. ఇక పృథ్వీ అయితే ఇక అవతలి వాళ్ళని తొక్కేయడమే, ఇంకొకటి లేదు. ఆదిత్యని కానీ ఈరోజు మణికంఠతో చాలా రూడ్గా బిహేవ్ చేసిండు. నిన్న రూడ్గా బిహేవ్ చేసినట్టే ఈరోజు అంతకన్నా ఎక్కువ అసలు ఇక లెక్కనే చేస్తలేడు. కొట్టడానికి వెళ్ళినట్టే ఇక మీదికి పోతుండే. అయితే యష్మి అంటుంది అసలు పృథ్వీని రెచ్చగొడుతుంది సోనియానే అని చెప్పి చెప్తుంది. నిజంగానే ఆమె పోరా పో వెళ్ళిపో అన్నట్టు ఆమె రెచ్చగొడుతుంది. ఆమె గేమ్ చూస్తే అర్థమవుతుంది మనకి. అబ్బాయికి అయితే మరి ఆ గేమ్ ఆడడానికి వచ్చినా మరి దేనికి వచ్చినా అర్థమవుతలేడు. ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతుండు. ఒక చీఫ్ అయి ఉండి అక్కడ లేడీస్ అంత కష్టపడతా ఉన్నారు. యష్మి కానీ, ప్రేరణ కానీ, ఇతను పోనీలే పోనీలే అని చెప్పి చెప్తుండు. అసలు ఎక్స్ ప్రొటెక్ట్ కూడా చేస్తలేడు. మొత్తం కూడా అన్నీ కూడా వదిలేసిండు. మణికంఠ అయితే చాలా సీరియస్ అయిపోయిండు ఒక విషయంలో. అతను ప్రొటెక్ట్ చేద్దామని చేయలేదు. ప్రొటెక్ట్ చేయమంటే చేయలేదు. ఎక్స్ మొత్తం వాళ్ళు దుబ్బుకెళ్ళిపోయారు మొత్తం కూడా. బాగా సీరియస్ ఇక గొడవ పెట్టుకున్నాడు అన్నట్టు ఇక మణికంఠ అయితే. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో గేమ్ స్టార్ట్ చేశారు. ఇక నబిల్ సంచాలక్ కదా అక్కడ రూల్స్ చెప్తా ఉన్నాడు. ఇక రూల్స్ చెప్తా ఉంటే అతను నబిల్ మీదకి అరుస్తూ ఉంది. ఇక అంటే నిఖిల్కి, పృథ్వీకి ఎట్లయితే కంట్రోల్ చేస్తుందో మరి నబిల్కి కూడా చేద్దాం అనుకుంటుంది. కానీ నబిల్ అట్లా విన్నాడు కదా. నాకు సరిగా చెప్పు, అట్లా బెదిరించాడు చెప్తే నా దగ్గర నడవదు, మంచిగా మాట్లాడు అని చెప్పేసి అంటాడు. అంటే ఆయనను కూడా కంట్రోల్ చేద్దామని అనుకుంది. కానీ అక్కడ కంట్రోల్ అయ్యే విషయం కాదు నబిల్కి. నబిల్ మొత్తం కూడా ఆయన ఇండివిజువల్గా ఆడాలనుకుంటున్నాడు. అబ్బాయి క్లాన్ అండ్ నిఖిల్ క్లాన్ వీళ్ళిద్దరు కూడా ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరు కూడా దొంగతనం చేసుకోవద్దని చెప్పేసి పెట్టుకుంటారు. కానీ దాన్ని బ్రేక్ చేస్తుంది సోనియా. ఫస్ట్ దొంగతనం చేసేది సోనియా చేస్తుంది. అబ్బాయి టీం వాళ్ళ నుంచి ఒక 3x తీసుకొని వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. తర్వాతకి వెళ్ళి యష్మి వెళ్ళి 5x తీసుకొని వస్తుంది. కాకపోతే వాళ్ళు ఇక మీరు దొంగతనం చేశారు అని చెప్పేసి వస్తారు. కానీ యష్మి చెప్తుంది అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు, రూల్ బ్రేక్ చేసిందే మీరు అని చెప్పి చెప్తారు. కానీ నిఖిల్ అయితే వినడు. ఇక అసలు ప్రేరణ దగ్గరికి పోయి మళ్ళీ ప్రేరణను పక్కకి లాగేస్తాడు. అసలు అతనికి గేమ్ అయితే చాలా దారుణంగా ఆడుతారు నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు కూడా. విష్ణు అండ్ ప్రేరణ వీళ్ళిద్దరికి మాటల యుద్ధం నడుస్తుంది ప్రభావతి దగ్గర. ఏంటంటే విష్ణు ప్రేరణ కంటే అది కరివేపాకు అని. మరి ప్రేరణ ఒప్పుకుంటుందా ఈమెకి ఉమెన్ కార్డ్ అని చెప్పి చెప్పింది. ఉమెన్ కార్డ్ ఎందుకందంటే నబిల్ విషయంలో టచ్ చేయకుండా కూడా టచ్ చేసినావు అని చెప్పి చెప్పింది కదా. సో ఉమెన్ కార్డు యూజ్ చేసినావు అని చెప్పేసి అన్నది. తర్వాతకి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ ప్రేరణ కూడా వడ్డు లూజ్ అయిపోయింది. క్యారెక్టర్లెస్ అని అన్నది. అట్లా అనడం అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అట్లాంటి మాటలు యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది బయటకి చాలా దారుణంగా వేరేగా ప్రొపోర్ట్ అవుతుంది. దాన్ని తర్వాత నైనిక కూడా క్వశ్చన్ చేస్తుంది, నువ్వు అసలు క్యారెక్టర్లెస్ ఎట్లా అంటావు అని చెప్పేసి. అయితే విష్ణుప్రియ కూడా అన్నది ఊకోలేదు, నువ్వేమన్నా పతివ్రతవా అని అన్నది. కానీ అది హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఇక ఒకరిని అనుకున్నారు. కానీ అట్లా అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. పృథ్వీ వచ్చేసి మొన్న టాస్క్లో ఇన్హ్యూమన్ అని చెప్పేసి నామినేట్ చేసిండు కదా. ఈరోజు అబ్బాయి అదే మాట చెప్తాడు, మొన్న ఈయననే కదా ఇన్హ్యూమన్ అని చెప్పేసి నామినేట్ చేసిండు. మరి ఈరోజు ఆయనకి ఏమైంది మరి ఇట్లా దారుణంగా అసలు మనుషులు అనేవాళ్ళు కనబడతలేరు, ఎక్కడ పడితే అక్కడ లాగేసి ఆడుతుండు, అది మరి ఈరోజు ఏమైందని చెప్పేసి అడుగుతాడు.
నెక్స్ట్ మళ్ళీ నిఖిల్కి కూడా చెప్తాడు అన్నట్టు, మామ నీకు అక్కడ లేడీస్ అమ్మాయిలు ఏమన్నా సరే నువ్వు ఎంత ఇరిటేట్ చేసినా కూడా వాళ్ళకు అసలు ఏమనకు, నువ్వు టచ్ చేయొద్దు వాళ్ళని అని చెప్పి చెప్తాడు. చెప్పడం నిఖిల్కి అభయ్ చెప్పడం అయితే బాగుంది, కానీ మన నిఖిల్ ఆ మాట అసలు పట్టించుకోవట్లేదు. తర్వాతకి వెళ్ళి అది లాగడం అయితే అది జరుగుతూనే ఉంది గేమ్ మొత్తం కూడా. మొత్తం ఎక్కడ పడితే అక్కడ అసలు ప్రేరణ అయితే ఘోరం. అసలు అమ్మాయి ఎంత మంచిగా కంట్రోల్ చేసిందంటే వాళ్ళకి డిఫెండింగ్ అనేది చాలా బాగా చేసింది ప్రేరణ. ఇక వాళ్ళకి ఇక కోపం వచ్చింది, ఇక ఊరుకుంటారా వాళ్ళు, ఇక లాగేసారు. యాక్చువల్గా ఫిజికల్ టాస్క్ అంటే అది ఒక పద్ధతిగా ఆడితేనే బాగుండేది, కానీ వాళ్ళు అసలు లెక్క చేయట్లేదు పృథ్వీ కానీ నిఖిల్ కానీ. అయితే అబ్బాయి నిఖిల్కి చెప్తాడు ఎవరు ఇరిటేట్ చేసినా వాళ్ళకి ఏమర్థమని చెప్తాడు, కానీ ఇక్కడ సోనియా పక్కన పృథ్వీతో అంటాడు అన్నట్టు, వీడేంది ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటాడు, ఎవరు మ్యానిపులేట్ చేసినా వాళ్ళ మాటలు నమ్మేస్తాడు అని చెప్పేసి అంటది. యాక్చువల్గా అసలు నిఖిల్ని మ్యానిపులేట్ చేసిందే సోనియా, కానీ అభయ్ అతనికి చెప్తా ఉంటే ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటాడు అని చెప్పేసి మళ్ళీ నిఖిల్కి అంటుంది. అసలు ఎంతవరకు ఆమె చేస్తేనేమో కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తేనేమో తప్పు అని చెప్పి చెప్తుంది. మళ్ళీ వేరే వాళ్ళు మంచి కోసం చెప్తారు, చెడు గురించి చెప్తలేరు. అయితే థర్డ్ రౌండ్ మూసేసరికి బిగ్ బాస్ చెప్పాడు ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే, శక్తి క్లాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయమని చెప్పిండు, కాంతారా దగ్గర ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయమని చెప్తే శక్తి క్లాన్ దగ్గర 66, ఫస్ట్ సెకండ్ రౌండ్లో ఎన్నైతే ఉన్నాయో థర్డ్ రౌండ్లో కూడా అంతే ఉంటాయి. అయితే తర్వాత కాంతారా టీం దగ్గర 30 ఉంటాయి కౌంట్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, ఏంటంటే మూవింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చాడు. దాంట్లో నైనిక అండ్ అబ్బాయి పార్టిసిపేట్ చేసిరు. చాలా వరకు నైనిక బాగా కంట్రోల్ చేసింది, అంటే అందులో హోల్స్లోకి తేవాలి అన్నట్టు బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్కి ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ ఎక్కువ ఉన్నది తీసుకురావాలని చెప్పి నైనిక చాలా ట్రై చేసింది, కానీ తక్కువనే తీసుకుంటుంది, అబ్బాయి కంటే చాలా తక్కువ ఉంటుంది. అయితే అబ్బాయి 90 వాల్యూ వచ్చే బాల్స్ని వేస్తాడు హోల్స్లో, తర్వాతకి వెళ్ళి నైనిక 60 వాల్యూ వచ్చేది వేస్తుంది. అయితే ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంది, ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకు ఎన్ని ఉంటే అన్ని ఎక్స్ లభిస్తాయని చెప్తాడు. అంటే 90 అంటే 90 ఎక్స్ అబ్బాయికి లభిస్తాయి. సో అబ్బాయి టీం అనేది లీడ్లోకి వచ్చేస్తుంది కదా. మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్ అయిపోయిన తర్వాత 11:45 టైంలో ఒక ఎగ్, రెడ్ కలర్ ఎగ్ను వదులుతారు వాళ్ళు వచ్చేసి, అది ఎవ్వరు కూడా చూడరు, మార్నింగ్ లేచే వరకు కూడా ఎవ్వరు చూడరు, ఓన్లీ నిఖిల్ బయటకు వెళ్ళి అక్కడ చూస్తాడు, మళ్ళీ ముట్టుకూడదాన్ని. తర్వాత వెళ్ళి సీత దగ్గరికి పోయి ఇక్కడ ప్రభావతి దగ్గర ఎగ్ ఉంది, రెడ్ కలర్ ఎగ్ ఉంది అంటే అప్పుడు సీత తీసుకో అని చెప్తే అప్పుడు తీసుకుంటుంది అన్నట్టు, తీసుకుంటాడు పోయి నిఖిల్. బిగ్ బాస్ వచ్చేసి కిచెన్కి న్యూ రూల్ పెట్టిండు, ఏంటంటే ఒక సమయంలో ఒక్కొక్క క్లాన్ వాళ్ళు మాత్రమే వంట చేసుకోవచ్చు, వేరే వాళ్ళు చేసుకోవడానికి లేదు. ఆయన ఇంకోటి ఏంటంటే ముగ్గురు మాత్రమే ఉండాలి వంట చేసేటప్పుడు. అయితే అబ్బాయి దీనికి ఈ విషయానికి సీరియస్ అవుతాడు బాగా, ఇక ఎందుకు అట్లా బిగ్ బాస్ చేస్తున్నా అని చెప్పేసి బాగా సీరియస్ అవుతాడు. అసలు ముగ్గురు ఇంతమందికి ఎట్లా వంట చేస్తారు, బిగ్ బాస్ అసలు సైకో లెక్క చేస్తున్నారు, ఈ రూల్స్ రాసిన వాళ్ళు ఎవరు సైకోగాళ్ళు ఉన్నారు, అంటే తిందామని పెడుతున్నా టాస్క్లు, తినొద్దని పెడుతున్నారా, సైకోగాళ్ళు ఉన్నారు అని చెప్పేసి బిగ్ బాస్ని క్వశ్చన్ చేస్తాడు అన్నట్టు ఈ అబ్బాయి. అదే బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడం అని మరి బిగ్ బాస్కు నచ్చుతుందా లేదా, మరి ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడా అనేది చూడాలి. మరి ఈరోజు ఎపిసోడ్లో అయితే దాని గురించి ఏం లేదు, మరి వీకెండ్ ఎపిసోడ్లో మరి నాగార్జున సారు మరి ఏమన్నా అంటారేమో చూడాలి. ఈరోజు అయితే ఏమి కూడా అనలేదు ఆ విషయం గురించి. అయితే అబ్బాయి అయితే ఒక రేంజ్లో అది తిరగబడ్డట్టే చేసిండు ఈరోజు. అయితే నిఖిల్ దగ్గరికి పోయి అబ్బాయి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ నిఖిల్ ఒకేసారి చేసుకుంటామని అనుకుంటే, అబ్బాయి మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మీరు లంచ్ చేసుకుని చెప్తారు, కానీ ఇక్కడ సోనియా వినదు, అసలు మేము చేస్తాం ఫస్ట్ అని చెప్పి చెప్తుంది. నిఖిల్కి ఇక మ్యానిపులేట్ చేస్తుంది ఆమె. తర్వాతకి అబ్బాయి కూడా పక్కన వెళ్ళి చెప్తాడు, అసలు సోనియా ఏం చెప్తే అది వింటుండు, అసలు మాట్లాడనిస్తలేదు అని చెప్పి చెప్తాడు. మొత్తం సోనియా మాయలో ఉన్నట్టే అనిపిస్తుంది నిఖిల్ అయితే. మళ్ళా ప్రభావతి టాస్క్ స్టార్ట్ చేశారు థర్డ్ రౌండ్ అయిన తర్వాత. ఇక ఆ టాస్క్లో అయితే ఇక ఒక్కటి కాదు, ఇక మొత్తము ఈ అమ్మాయిలు వాళ్ళు ప్రేరణ కానీ, విష్ణుప్రియ కానీ, యష్మి కానీ, మొత్తం సీత కానీ, ఇక మొత్తం వాళ్ళు కలెక్ట్ చేయడానికి వాళ్ళు ప్రభావతి దగ్గరికి వెళ్తే వీళ్ళు డిఫెండింగ్ చేస్తూ ఉన్నారు. నైనిక ఇక్కడ డిఫెండింగ్ చేస్తుంది, ప్రక్కన అబ్బాయి డిఫెండింగ్ చేస్తూ ఉన్నాడు. మణికంఠ కూడా అక్కడ పృథ్వీ అసలు మణికంఠ తీసుకోవడానికి అయితే అసలు పృథ్వీ అసలు దగ్గర కూడా రానిస్తలేడు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ లాగిస్తుండు, అసలు మొత్తం దెబ్బలు తగులుతున్నాయి మణికంఠకి. అయితే అసలు దాన్ని పట్టించుకోలే మణికంఠ. అయితే ఈరోజు చాలా బాగా ఆడిండు మణికంఠ. ఇక పృథ్వీ అయితే మణికంఠకి ఇక చాలా మాటలు అన్నాడు, అసలు అమ్మాయి లెక్క ఏడుస్తారా, అతను ఏదైనా అంటే కథం ఇక అమ్మాయి లెక్క ఏడుస్తారా అని చెప్పేసి అంటున్నాడు. అసలు అట్లా అనడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ కాదు, అమ్మాయి లెక్క అనడము అది వేరే వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేరు. అతను గేమ్ ఆడాలి, కానీ అవతల వాళ్ళని దూషించద్దు. మళ్ళీ జ్యూస్ తాగి పడుకోపో అని చెప్పి చెప్తాడు. అసలు ఇంకా ఏంటంటే వీక్గా ఉన్నారు మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి అని చెప్పి చెప్తాడు.
వీక్‌గా ఉంటే గేమ్ ఆడొద్దా? గేమ్ ఆడతారు కదా! బిగ్ బాస్ పెట్టింది ఎందుకు? గేమ్ ఆడడానికే కదా! ప్రేరణ అండ్ యష్మిని వాళ్ళిద్దరిని కూడా ఇగ ఆళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి పోతే వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని లాగేస్తాడు అసలు. అమ్మాయిలని చూడడు, ఏదని చూడడు. ఇగ పట్టుకుంటాడైతే పక్కకే లాగి పడేస్తాడు ఇగ. ఆమె అప్పటికి ప్రేరణ అరుస్తా ఉంటది. పట్టుకుంటున్నావు, పట్టుకుంటున్నావు అని చెప్పేసి. కానీ విననే వినడసలు. ఇక విష్ణు అండ్ సీత వీళ్ళిద్దరు కూడా గేము బజర్ కొట్టక ముందు ప్రేరణని రానీయకుండా మొత్తం చేతులు పట్టుకున్నారు అడ్డం ఇట్లా రానీయొద్దని చెప్పేసి. వాళ్ళు చాలా స్ట్రాటజీ యూజ్ చేసిర్రు. కాకపోతే అసలు ప్రేరణ దాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసలు వినలేదు. బాగా ఆర్గ్యూ చేసింది. తర్వాతకెళ్ళి గేమ్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఫైట్ చేసింది. మొత్తానికైతే గట్టి పినమని చెప్పాలి ప్రేరణనైతే ఈ టాస్క్‌లో. అభయ్ ఎగ్స్ వీళ్ళు మణికంఠ వాళ్ళు ఎంత కష్టపడి తెచ్చిర్రు ఎగ్స్. ప్రేరణ, యష్మి అండ్ మణికంఠ వీళ్ళు ఎంత కష్టపడి అక్కడ తీసుకొచ్చి బుట్టలో పెడితే అభయ్ ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పేసి ఇట్లా చేతులు వెనకకి పెట్టుకొని కూర్చున్నాడు మంచిగా. వాళ్ళు ఊరుకుంటారా? అసలు బిగ్ బాస్ రూలు తీసుకోవద్దని పెట్టలేడు. కాకపోతే కనిపించి పెట్టాలి, దాసొద్దని చెప్పిండు. కానీ ప్రొటెక్ట్ చేసుకోవద్దని చెప్పలేదు బిగ్ బాస్ అక్కడ రూలు. మరి ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అభయ్. మణికంఠ అప్పటికి చాలా సార్లు అన్నాడు ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి. కానీ వినలేదు అసలు అభయ్. తీసుకుంటే ఆ సీత పోయి దొబ్బుకొని పోయింది ఎగ్స్ అన్నీ కూడా. ఇక మణికంఠకి అంటున్నాడు తీసుకుంటే తీసుకొని ఎగ్స్ అని చెప్పి. బాగా ఆర్గ్యూ చేసిండు మణికంఠ అయితే. అసలు ఎట్లా వదిలేస్తారు మీరు? చీఫ్ అయితే ఆదిత్య అంటాడు చీఫ్ మాట వినాలి అని చెప్పి చెప్తాడు. ఆదిత్యది ఏందో అర్థం కాదు అసలు. అంటే చీఫ్ అయ్యి ఆడద్దంటే ఆడడా ఏంది ఆదిత్య? మణికంఠ క్వశ్చన్ చేయడం ఇక్కడ 100% కరెక్ట్. బాగా క్వశ్చన్ చేసిండు. చీఫ్ మాట విన నేను ఏది విన్నాను, అతను ప్రొటెక్ట్ చేయడప్పుడు ఎందుకని మైక్ పక్క పడేసి పోతాడు. ఖచ్చితంగా అక్కడ ప్రొటెక్ట్ చేయాలి. మరి ఎందుకున్నాడు ఆయన అక్కడ ఎగ్స్ దగ్గర ప్రొటెక్ట్ చేయలేదు. ఎగ్స్ లాస్ అయిపోయారు. ఇక నిఖిల్ అయితే ఇక ప్రేరణని ఇక అమ్మాయి అని కూడా చూడట్లేదు. ఇక ఎటు పడతాడు ఇక పక్కకు లాగేస్తుండు. ఇక ఆమె తిట్టింది ఇక పోరా అని చెప్పి. అంటే అయినా పోవే అని చెప్పి తిట్టిండు. ఆ టాస్క్‌లో మరి అది మరి కామన్‌గా లైట్‌గా తీసుకుంటారా? మరి అది తర్వాత ఇష్యూ అయితదా? మనకు నామినేషన్‌లో తెలుస్తది. ఎందుకంటే నామినేషన్‌లో ఈ పాయింట్‌లే కదా మనకు ఈ టాస్క్‌కి సంబంధించినయితే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి అసలు లెక్కలేనన్ని పాయింట్స్ దొరికినాయి నామినేట్ చేసుకోవడానికి. ప్రేరణ అంటే మొత్తం వాళ్ళు ఎగ్స్ మొత్తం చెల్లాచెదరా పడేసుకుంటే ప్రేరణ మరి పక్కకి బుట్టలో వేసుకోము కానీ పక్కకి వేసుకుంటామని చెప్పి అడుగుతది నబిల్‌కి. నబిలు సరేలే ఏసుకో అని చెప్పి చెప్తాడు. కానీ వాళ్ళు ఇక సోనియా ఏంటదా అది సోనియా ఆర్గ్యుమెంట్ చేసింది. సోనియా వినదు కదా! ఇక ఆర్గ్యుమెంట్ చేసింది. అట్టెట్లా ఆమెకు పర్మిషన్ ఇస్తారు? అంటే సేమ్ క్లాన్‌మేట్స్ అని చెప్పి పర్మిషన్ ఇస్తారు కదా! ఇంత బయాస్డ్ ఉంటే ఎట్లా అని చెప్పేసి బాగా ఆర్గ్యూ చేస్తది సోనియా. అండ్ నిఖిల్ టీమ్ మొత్తం కూడా తర్వాతకెళ్ళి ఆర్గ్యూ చేస్తారు. ఇక పృథ్వీ ఇక వచ్చేసి అంటాడు ఇక మీరు చేస్తే ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తాడు. మొత్తం కూడా మణికంఠ మేము చేయలే అని చెప్పి చెప్తాడు. అంటే నార్మల్‌గా వాళ్ళు చేసిర్రు కదా! ఓన్లీ ఎగ్స్ పక్కకేస్తారు. కానీ మేము చేయలే అని చెప్పేసి చెప్తాడు. ఓన్లీ అక్కడ పక్కకేస్తుంది. మేము బుట్టలేసుకోలేదు అని చెప్పేసి మణికంఠ చెప్తాడు. అసలు బాగా సీరియస్‌గా ఆర్గ్యూ చేస్తాడన్నట్టు ఇక మణికంఠ పృథ్వీతోటి. పృథ్వీ ఎంతైతే రెచ్చగొడతాడో మణికంఠ కూడా అంతనే రెచ్చిపోతాడు. అసలు ఏమాత్రం వీక్‌గా ఉన్నానని చెప్పేసి అసలు తగ్గలేదు. చాలా బాగా అనిపించాడు ఈరోజు మణికంఠ అయితే. బిగ్ బాస్ పాస్ చెప్పాడు. పాస్ చెప్పిన తర్వాత యష్మి ఇక పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక. ఎందుకంటే ఇక వాళ్ళు టాస్క్‌లో బాగా అలసిపోయారు. ఇంకోటేందంటే పృథ్వీ ఇక ఆమె సోనియా ఎట్లా చెప్తే అట్లా చేసిండు కదా! ఇక ఏమి వెళ్ళి పోరా ఫైట్ చేయాలంటే పోయింది. అయితే అక్కడ ఆదిత్యకి చెప్పుకుంటూ బాధపడతా అన్నాడు. ఎందుకు ఇట్లా సోనియా వాళ్ళని వెపన్స్ లెక్క యూజ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటది. నాకు టైం వస్తది. నేను ఈసారి నామినేషన్ చేసి చెప్తా అని చెప్పేసి చెప్తది యష్మి వచ్చేసి. బిగ్ బాస్ ఎగ్స్ కౌంట్ చేయమని చెప్తాడు. అయితే వీళ్ళు మొత్తానికైతే శక్తి టీం వాళ్ళు 260+ ఎగ్స్ కలెక్ట్ చేస్తారు. అండ్ అభయ్ టీమ్, కాంతారా టీమ్ వాళ్ళు ఓన్లీ 25 ఎగ్స్ మాత్రమే క్లాన్ చేస్తారు. ఏం చెప్తాడంటే ఎక్కువ ఎగ్స్ ఉన్న టీం ఉన్నది కదా శక్తి టీము, వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తాడు. అంటే అవతల తక్కువ ఎగ్స్ ఉన్న టీం నుంచి ఒక వ్యక్తిని తీసుకోవచ్చు, ఒక కంటెస్టెంట్‌ని వీళ్ళ దానికి. అంటే అవుట్ చేయొచ్చు. వాళ్ళు చాలా వరకు డిస్కషన్ చేసిన తర్వాత ఇక సోనియా ఊకుండదు కదా! మన నిఖిల్‌కు సొంత ఒపీనియన్ అంటూ ఉండదు. ఇక సోనియా చెప్పిందన్నట్టు ఇక మనకు వాళ్ళు వీక్ అని చెప్తది. మణికంఠ వీకు, ప్రేరణ వీకు, ఆదిత్య వీకు వీళ్ళందరూ ఓళ్ళతోటి ప్రాబ్లం లేదు. మరి యష్మి ఒకదాన్నే మరి పక్కన అవుట్ చేద్దామని చెప్పి చెప్తది. పృథ్వీ కూడా ప్రేరణ కూడా అవుట్ చేద్దాం పృథ్వీ చెప్తాడు. లాస్ట్‌కి అయితే ప్రేరణనే అవుట్ చేస్తారు. ఎందుకంటే ప్రేరణ వినే రకం కాదు కదా! అక్కడ ఎట్లా ఆడుతుందంటే అసలు మామూలుగా ఆడట్లేదు. ఇక ప్రేరణ కూడా అంటది నాకు తెలుసు మీరు ఎవరిని అవుట్ చేస్తారో నాకు తెలుసు, నన్నే అవుట్ చేస్తారని చెప్పేసి వెళ్ళిపోతది. మొత్తం ఈ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు వీళ్ళంతా కలిసి రక్కేసి గిక్కేసి మొత్తానికైతే టాస్క్ ఈరోజు మొత్తము కంప్లీట్ కాలేనట్టుంది. ఇంకా రేపు టెలికాస్ట్ చేయొచ్చు. కంప్లీట్ ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందో తెలీదు. రేపు టెలికాస్ట్ అయిన తర్వాత తెలుస్తది. సో రేపు ఏం జరిగిందో రేపు చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.